వాముచారు నోటికి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అజీర్తి సమస్య తగ్గేందుకు తోడ్పడుతుంది. జలుబు, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం కలిగేందుకు సహకరిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ చారు కలుపుకొని తింటే రుచి వావ్ అనిపిస్తుంది. కావాలంటే సూప్ లాగానూ తాగేయచ్చు. పిల్లలకు కూడా ఇవ్వొచ్చు. జీర్ణక్రియకు మేలు చేసే ఈ వాముచారు ఎలా చేసుకోవాలో చూసేయండి. వాముచారు తయారీకి కావలసిన పదార్థాలు: చింతపండు నిమ్మకాయ సైజంతా, వాము 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, కందిపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 5, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయలు 1 చిన్నది, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి లేదా నూనె 2 టేబుల్ స్పూన్లు, నీరు చారుకు సరిపడా. వాముచారు తయారు చేసే విధానం: ముందుగా చింతపండును నానబెట్టుకుని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మిరియాలు, వాము, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి నూనెలో బాగా వేగిన తర్వాత దీంట్లోనే శనగపప్పు, కందిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులు, ఎండుమిరపకాయలు అన్నీ బాగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారని మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసి చిటపటలాడించాలి. దీంట్లోనే జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కాడలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ నెయ్యిలో కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు, వాము పులుసు, అలాగే కొద్దిగా నీటిని ఇందులో పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా మరిగించుకోవాలి. చారు చక్కగా మరిగి పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వాముచారు రెడీ.